హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట అండి. సండే రోజు మేము ఇంకా చర్చికి వెళ్ళి చర్చి నుంచి ఇంకా అలా బయటికి వెళ్ళిపోయాం అనమాట అండి. పిల్లలకి ఇంట్లో తిని బోరు కొట్టేసినట్టుంది, ఇంకా బయట తిందామన్నారు. ఇంక అందుకే బయటికి వెళ్ళాము అనమాట. మా బాబు ఇంక ఎక్కడ తీసుకెళ్తాం, ఇంక ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు అనమాట. మా బాబు తీసుకెళ్ళాడు. ఇదంతా మా కాకినాడ మెయిన్ రోడ్ అనమాట. చక్కగా చెట్లు అన్నీ పచ్చగా ఉంటుందండి. ఇంకా ఈ కాలేజీలు అన్నీ ఉంటాయి. మొత్తం అంతా పెడితే మీకు బోరు కొడుతుందని పెట్టలేదు. ఇంకా ఇది ఇంకా నాగమల్లి తోట జంక్షన్ ఉంది కదండి, అటు నుంచి విజన్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ వైపు టర్న్ అవ్వాలన్నమాట. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్తే ఈ రాజుగారి విందు భోజనం హోటల్ ఉంది. అది రాజుగారి విందు భోజనం అంటే ఏదో వెరైటీగా ఉంటుంది అనుకున్నాం, కానీ మనం ఏది అడిగితే అదే లేదన్నారు అక్కడ. రాజుగారి విందు భోజనం అని అందులో మెనూలో ఉంది, అది లేదన్నారు. ఇంకా ఏమో కీమా ఫలాం అడిగాము, అది కూడా లేదంట. ఇంకేది కూడా లేదంటున్నారు. సరే అని అందులో చికెన్ మ్యాన్సో సూప్ అని ఇంకా ఆర్డర్ ఇచ్చామండి, 1/2 ఒకటి. తర్వాత ఏమో తందూరి చికెన్ స్టార్టర్ కింద ఆర్డర్ ఇచ్చాము. ఇంకా మటన్ పలావ్ ఒకటి, చికెన్ మొగలై బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. అవి మా వారు చికెన్ తినరు కదా, అందుకే మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము అనమాట. ఇవి చిన్న బియ్యంతో చేశారు, చిన్నగా ఉంది రైస్. బాగున్నాయిలేండి టేస్ట్ అన్నీ కూడా. సూప్ బాగుంది. తర్వాత ఇంకా తందూరి చికెన్ కూడా బాగుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత బిర్యానీ తెచ్చారు, పలావులు, అవి కూడా బాగున్నాయి. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇది రైస్ కూడా స్పైసీగా ఉంటుంది అన్నారు, కానీ అంత కారంగా ఏం లేదు. బాగుంది, తినడానికి బాగుందన్నమాట. ఇంకా దానికి రైతా ఇంకా సలాడ్ ఏదో ఇచ్చారు, ఇంకా గ్రేవీ ఇచ్చారనమాట. దానికి మొత్తం 1200 అయిందండి బిల్లు. పర్వాలేదు అనిపించింది అనమాట, ఎక్కువ బిల్ అవ్వలేదు. ఇంకా అలాగ మామూలుగా ఇంకా యానాం వెళ్దామని సరదాగా అలా యానాం వెళ్ళామన్నమాట. యానాం వెళ్ళిన తర్వాత యానాంలో పెట్రోల్ కొట్టించుకున్నాక అసలు ఒకటి పోలీసులు టోపీలు వెరైటీగా ఉన్నాయండి, చూపిద్దాం అనుకున్నాను కానీ సరిగ్గా క్లియర్గా పడలేదు. ఇంకా ఆ దారిలోనూ కోరంగి కూడా ఉంటుంది యానాం వెళ్ళే దారిలో. అదే ఒక వీడియో పెట్టాను కదా, మడా ఫారెస్ట్ అని, అదే అన్నమాట. ఆ దారిలోనే ఉంటుంది అది కూడా. యానం స్పెషల్ ఏంటంటే మన ఏపీలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నా కానీ అది వేరుగా పాండిచ్చేరికి సంబంధించింది అనమాట. కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. ఇక్కడ పెట్రోలు తక్కువగా, మనకంటే కొంచెం తక్కువ ఉంటుందంట పెట్రోలు, అందుకే పెట్రోల్ కొట్టించుకున్నాము. తర్వాత ఇంకేంటి, మందు కూడా తక్కువ ఉంటుందంట. తర్వాత పోలీస్ వాళ్ళ టోపీ క్యాప్ చూడండి, రెడ్ క్యాప్ ఉంది, అది సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. రెడ్ క్యాప్ ఉంటుందంట మనకులాగా. కాకినాడ చేప, సముద్రం చేప, గోదావరి చేప టేస్ట్గా ఉంటుంది. సముద్రం దగ్గర గోదావరి బాగుంటుంది. అడిగారు మనకులాగా కాకి టోపీ ఉండదన్నమాట. ఇంకా వచ్చేసేటప్పుడు బ్రిడ్జ్ మీద చేపలు అమ్ముతున్నారు. ఇంకా అటు ఎదురులంక కూడా వెళ్ళాము. ఆ ఎదురులంక నుంచి వచ్చేటప్పుడు చేపలు అమ్ముతున్నారు, గోదావరి చేపలు. అవి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, పండుగప్ప, గడ్డి చేప, కొయ్యంగులు కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.